మన బిజీ లైఫ్‌లో ప్రతిరోజు వచ్చేటువంటి కాల్స్‌ను లిఫ్ట్ చేయడం, మాట్లాడడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ సిట్యుయేషన్‌లోనే చాలా స్పామ్ కాల్స్ వచ్చి, మనం ఏదో ఒక పనిలో ఉంటాం. ఆ పనిలో ఉన్నప్పుడు ఈ స్పామ్ కాల్స్ బెడద అనేది ఎక్కువైపోయింది. వారు లిఫ్ట్ చేయాలన్నా ఏదో ఇంపార్టెంట్ కాల్ అని చెప్పేసి అక్కడికి పోగానే స్పామ్ కాల్ వస్తుంది. అందులో బ్యాంక్ కాల్సా, ఇన్సూరెన్స్ కాల్సా అనేది కూడా తేల్చుకోలేనటువంటి ఆహ్, సిట్యుయేషన్ ఉంది. సో, చాలామంది కూడా ఈ స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా స్పామ్ కాల్స్ ప్రతిదీ లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి అది ఏది ఫేక్ కాల్, ఏది మంచి కాల్ అని చెప్పేసి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో, ఎందుకు ఇలాంటి కాల్స్‌ను మరి కంపెనీస్ ఎందుకు అలౌ చేస్తున్నాయి? సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కాల్స్‌ను ఎందుకు వాళ్ళు అలౌ చేస్తున్నారని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. సామాన్యుడు ఎక్కడ వాటిని బ్లాక్ చేయాలంటే వాళ్ళకి తెలియదు. వాటిని ఎలా కంప్లెయింట్ చేయాలనో తెలీదు. సో, చాలామంది కూడా ఇంపార్టెంట్ పనుల్లో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ స్పామ్ కాల్స్ అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా వస్తున్నాయి. రోజుకు 10-20 కాల్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు వాటిని మనకు తెలిసిన విధానం ఏంటంటే బ్లాక్ చేయడం. బ్లాక్ చేస్తున్నా గాని మళ్ళీ కొత్త కొత్త నంబర్స్ నుంచి వస్తున్నాయి. నాకొక కాల్ వచ్చినప్పుడు నేను వారిని అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర మేము చేసే కాల్స్ నంబర్స్ అనేది చాలా ఉంటాయి. అందులో మీరు ఒకటి బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకో నంబర్ నుండి చేస్తుంటాం. తర్వాత మళ్ళీ ఇంకో నంబర్ వస్తూ ఉంటుంది. ఇలా వస్తూ ఉంటాయి. మీరెన్ని బ్లాక్ చేసినా కానీ మీకు మాత్రం ఈ స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయానసలు. కస్టమర్ కేర్ చేసినా గానీ ఇలాంటి బ్లాక్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసిన చిట్కాలు చెప్తున్నానండి. 1909కి ఒక ఎస్ఎంఎస్ పంపించండి. స్టార్ట్ స్పేస్ 0. అదేంటంటే అన్ని కాల్స్‌ని మొత్తం బ్లాక్ చేసేస్తుంది. సో, లేదు అనుకుంటే మనకు కొన్ని బ్యాంకు నుంచెల్లి లేదంటే కొన్ని ఇన్సూరెన్స్ వాటి నుండి కాల్స్ రావాలనుకున్నప్పుడు స్టార్ట్ స్పేస్ 1 నొక్కినప్పుడు అలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. లేదంటే ట్రూ కాలర్ ఐడీ అలాంటివి వేసుకున్నా గానీ స్పామ్ కాల్స్‌ను మార్క్ చేయొచ్చు. వాటిని స్పామ్ రిపోర్ట్ కొట్టొచ్చు. మూడోదేంటంటే ఫోన్‌లో సెట్టింగ్స్ చేయొచ్చు. సెట్టింగ్ చేసి బ్లాక్ చేయొచ్చు. నాలుగోదేంటంటే ఈ ట్రాయ్‌కి ఫిర్యాదు చేయొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే కొన్ని కాల్స్‌ను మనము ఆపవచ్చనమాట. దానికి కూడా 1909కే ఎస్ఎంఎస్ పంపించాలి. ఇలాంటి కాల్స్ మాకు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీటిని బ్లాక్ చేయండి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ ప్రాసెస్ అంతా పడేసరికి దాదాపుగా వారం రోజులు పట్టే అవకాశమే ఉంటుంది. ఇంకోటేంటంటే ఇది కూడా మీకు కనెక్ట్ కాలేదు, మాకు ఇంకా కాల్స్ వస్తున్నాయంటే ఎన్‌సీసీఎల్ ట్రాయ్‌కి పోర్టల్ ద్వారా కంప్లెయింట్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మనము స్పామ్ కాల్స్ అనేది ఆపవచ్చు. ఇంకోటేంటంటే మన గుర్తు తెలియని నంబర్స్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అడుగుతుంటారు. పిన్ చెప్పండి, ఆహ్, పాన్ నంబర్ చెప్పండి, యూపీఐ నంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎవ్వరికీ కూడా ఇలాంటివి షేర్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. స్పామ్ కాల్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీటిని ఒక్కసారి ట్రై చేసి చూడండి.